రెండోసారి మూడోసారి కూడా తనే ముఖ్యమంత్రిగా ఉండాలని తన మనసులోని మాట బయట పెట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తనని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అంటున్నారు. నమస్కారం సార్, అది చెప్పండి సార్. ఒక మాట చెప్పదలుచుకున్నా. చెప్పండి సార్, ఏటా మాట? కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? ఓహో, కేజ్రీవాల్ గురించి చెప్తున్నారా? వాకే వాకే. మొదటిసారి ఒక పరిస్థితిలో అయింది, మరి రెండోసారి మూడోసారి ఎలా అయ్యారు సార్ ఆయన ముఖ్యమంత్రి? రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఇంతకీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది. మీకు కూడా స్వార్థం ఉందా? ఏటా స్వార్థం? మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది. ఓహో, అలా లింక్ పెట్టారా? మరి రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి మీరేంటి చేస్తారు? నేను కష్టపడతా. ఎలా కష్టపడతారు? నేను కూడా మీతో పాటు పనిచేస్తా. వాళ్ళు చేస్తారు కదా సార్, మళ్ళీ మీరెందుకు పని చేయడం? నేనేం పని చేయను, నేను ఫామ్ హౌస్ లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేదు సార్. మధ్యలో ఈ ఫామ్ హౌస్ ఎందుకు వచ్చింది సార్? కావాలని అన్నారా, ఫ్లోలో అన్నారా? 1956లో మొట్టమొదటి ఐటీఐలు ప్రారంభించారు. అవును, కరెక్ట్. అప్పుడు ప్రారంభించిన సిలబస్ ఇంకా 2025 కూడా మనం అదే సిలబస్ చేస్తున్నాం. ఏంటుంది సార్ ఇప్పుడు ఐటీఐలో కొత్తగా చేర్పించాల్సిన సిలబస్? డీజిల్ మెకానిక్, ఫిట్టరు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ అని. డీజిల్ మెకానిక్ ఏంటి చేస్తాడు సార్? డీజిల్ మెకానిక్ అని అందులో చేరి అంబాసిడర్ కారు నేర్చుకుంటున్నాడు. అది నేర్చుకుంటే బయటకు వచ్చాక పని దొరుకుతుందా? బయటకు వస్తే అంబాసిడర్ కారు లేదు రిపేర్ చేయడానికి, బెంచ్ కారు BMW వచ్చి. అయ్యో, మరి ఎలా సార్? అంబాసిడర్ కారు రిపేర్ చేయాలంటే ఫామ్ హౌస్ కి వస్తే తప్ప ఇంకేడా అంబాసిడర్ కారు దొరుకుతలేదు. మళ్ళీ ఫామ్ హౌస్ టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు మీరు కావాలని అంటున్నారు, ఫ్లోలో అంటున్నారు, మాకేటి అర్థం కావట్లేదు. సరే సార్, ఇంకొంటా. నమస్కారం.